పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నుంచి అయితే భారీగా వైసీపీ నుంచి జనసేనలో చేరేందుకు, అలాగే ఈరోజు పిఠాపురం నుంచి అయితే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండిం దర్వ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ప్రధానమైనటువంటి నాయకులు, కౌన్సిలర్లతో పాటు అలాగే కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుభవ్తో పాటు అలాగే వైస్ చైర్మన్ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు భారీ ఎత్తున అయితే ఇక్కడ వైసీపీ నుంచి అయితే జనసేనలోకి వెళ్లేందుకు భారీ ఎత్తున వెళ్తున్నారు. ఈరోజు 4 గంటల ప్రాంతంలో అలాగే జనసేన మంగళగిరి కార్యాలయానికి అయితే చేరుకునేందుకు భారీ ఎత్తున కాన్వాయ్ మధ్యన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే ఇప్పుడు బయలుదేరినటువంటి పరిస్థితి చూడొచ్చు. చానాల తర్వాత అంటే వైసీపీ కార్యాలయం అయితే గతంలో వైసీపీ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పరిణామాల నేపథ్యంలోనే ఆయన వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేశారు. పార్టీకి కొన్ని రోజుల నుంచి అయితే దూరంగా ఉన్నటువంటి పెండిం దర్బాబు అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయం, గతంలో ఉండేటువంటి కార్యాలయం ఎంతో ఎలవలబోయేది ఇప్పుడు మొత్తం జనసేనలోకి వెళ్తున్న నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎంతో కోలాహలంగా ఉంది. ఇక్కడ పార్టీ కార్యాలయం ఇప్పుడైతే జనసేన రంగు పులుపుతున్న నేపథ్యంలోనే ప్రధానంగా జనసేనకు జాయిన్ అయ్యేందుకు భారీ ఎత్తున ఇక్కడ పార్టీ కార్యాలయానికి ఇక్కడ బయలుదేరినటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే నిన్నటి వరకు కూడా ఇదంతా కూడా ఎవరూ లేక ఎంత వెలవెలబోయేది ఈ యొక్క ప్రాంతం. కానీ ఇప్పుడైతే భారీ ఎత్తున బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మంది ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతమంది ఇక్కడ నుంచి బయలుదేరి వైసీపీ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది? ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మన పిఠాపురం శాసనసభ్యులు గౌరవనీయులు పెండిం దొరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 1000 మంది ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పిఠాపురానికి మరింత అభివృద్ధి జరగాలని ఆ పెండిం దొరబాబు గారి యొక్క సంకల్పంతో మరి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి ఈరోజు 4 గంటలకి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటున్నామండి. నిన్నటి వరకు వైసీపీలో ఏ పార్టీలో కొనసాగారు? ఇప్పుడు దేనికి రాజీనామా చేసి మీ రాజీనామా ఎవరికి పంపించారు? నిన్నటిదాకా మేము వైసీపీలో కొనసాగామండి. ఇక్కడ ఉన్న వంగ గీత గారు పనితీరు మాకు నచ్చకే ఇవాళ మేము జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాం. అలాగే మా పిఠాపురం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల. దానివల్ల మేము కంపల్సరీ కూడా జనసేనలో జాయిన్ అవ్వాలని, దొరబాబు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను. చెప్పండి సార్, చెప్పండి, ఏంటి ఎంతమంది వెళ్తున్నారు? ఏంటి వైసీపీలో జనరల్గా 200 నుంచి 300 కార్లతో మొత్తం 1000 మంది పైగా మేము విజయవాడ మంగళగిరికి వెళ్తున్నామండి. మొత్తం వైసీపీ ఖాళీ అండి, ఇంకా పిఠాపురం అంతా ఖాళీ చేసేస్తున్నారా? అంటే ముఖ్యంగా జాయిన్ అయ్యే దాంట్లో ముఖ్యమైన నాయకులు ఎవరు ఉన్నారు? సర్పంచులు, ఎంపీటీసీలు, మొత్తం అందరూ కౌన్సిలర్లు అందరూ ఉన్నారండి. వైస్ చైర్మన్తో సహా అందరూ ఉన్నారండి. చూస్తున్నాం. ఇది ప్రధానంగా చూడొచ్చు. పార్టీ కార్యాలయం నిన్నటి వరకు కూడా వెలవలబోయేది. కానీ వైసీపీ నుండి ఆయనైతే గతంలో రాజీనామా చేశారు. అలాగే పార్టీకి అయితే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కలిసిన నేపథ్యంలోనే ఆయనకి మంచి పరిణామం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు భారీ ఎత్తున తన అనుసర గణంతో పిఠాపురంలో ఉన్నటువంటి వైసీపీలో కొనసాగుతున్న ముఖ్యమైన నాయకులతో పాటు ఆయన ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు. ఇప్పుడైతే వైసీపీ ఏదైతే పిఠాపురంలో నుండి తన నివాసం నుంచి అయితే భారీ ఎత్తున అయితే బయలుదేరినటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఆయన భారీ ఎత్తున అనుచరులతో బయలుదేరుతున్న పరిస్థితి. ఇక్కడ కాకినాడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు బుర్రా అనుభవంతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఏంటి మీరు వైసీపీ రాజీనామా చేశారా? ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, మా పెండిం దొరబాబు గారి సమక్షంలో మేము, మా ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ కూడా మేమందరం కూడా వెళ్ళి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది నాయకులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరబోతున్నాం. ఇది ముఖ్యంగా కారణం ఏంటంటే, మా జనసేన ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మరింత అభివృద్ధి మా పిఠాపురం నియోజకవర్గం, మా స్వార్థం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని, జిల్లాకి రాజధాని అయినటువంటి కాకినాడ ఎప్పుడూ కూడా పిఠాపురం చాలా చేరువుగా ఉంటుంది. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ అన్నది ఇంతవరకు మేము చూడలేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మాకు మరింత అభివృద్ధి జరుగుతుందని పూర్తి విశ్వాసంతో మేము జనసేన పార్టీలో చేరటం జరుగుతుంది.
చూడొచ్చు ఇప్పుడైతే భారీ ఎత్తున అయితే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పార్టీ కార్యాలయం వద్ద ఇక్కడ జనం అంతా కూడా వైసీపీ నుంచి భారీ ఎత్తున ఇక్కడ బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వైసీపీకి అయితే ఇప్పటికే రాజీనామా చేశారు. రాజీనామా చేసి అలాగే జనసేన తీర్థం పుచ్చుకునేందుకు, జనసేన కండువా కప్పుకునేందుకు మంగళగిరిలోని ప్రధానమైనటువంటి ఏదైతే కార్యాలయం ఉందో కార్యాలయానికి అయితే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ బయలుదేరుతున్నారు? ఎంతమంది అక్కడ వైసీపీ నుంచి అయితే వెళ్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిఠాపురం నుంచి పెండెం దొరబాబు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగన్ గారి పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంచుమించులో 110-120 కార్లు దాకా ఉంటాయి. ఒక 400-300 మంది జనం ఉంటారు. ఇక అందరూ కలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఆయన చేసిన విధానానికి మాకు పంచాయతీ సర్పంచులకి మంచి గౌరవం ఇచ్చి మాకు సర్పంచులకి పంచాయతీకి నిధులు నేరుగా పంచాయతీలకి ఇచ్చి, గ్రామ సర్పంచ్ మేము పిఠాపురం మండలం వీర గ్రామ సర్పంచ్ని, పంచాయతీ నిధులు సర్పంచులకే నేరుగా పంపించి ఆయన పంచాయతీలో డెవలప్మెంట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు డెవలప్మెంట్కి లోబడి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. చెప్పండి, ఎంతమంది వెళ్తున్నారు? మీరు వైసీపీలో గతంలో కీలకంగా వ్యవహరించేవారు. మండలంలో ఎలా చూడాలి? పిఠాపురం మండలంలో ఎంతమంది వెళ్తున్నారు? నేను పిఠాపురం మండల పార్టీ అధ్యక్షుడిగా గత వైఎస్ఆర్లో పనిచేస్తున్నాను. ఇక్కడ పిఠాపురం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, రాజకీయాల్లో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నానికి మేమందరం ఆయన తోడుగా నిలబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గం ఆయన ద్వారాగానే చూపెడతారని చెప్పేసి ఈరోజు పెండెం దొరబాబు గారి ఆధ్వర్యంలో వందలాది మంది ఈవేళ ఇంచుమించుగా 150 కార్లతో విజయవాడ తాడేపల్లిలో జాయినింగ్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని కీలకంగా గుర్తించి మరి ఆ పార్టీ యొక్క అభివృద్ధికి మేమందరం దొరబాబు గారి ఆధ్వర్యంలో కృషి చేసి ప్రయత్నం చేసి ఆయన ఏదో విధంగా ఒక సీఎంగా చేసుకోవాలని ఆశ కూడా ఉంది. కేవలం మార్పు అంటున్నారు. ఆ మార్పు ఆయన ద్వారా సాధ్యం అవుద్దనే ఉద్దేశంతో ఆయన సీఎంగా చూడాలనే ఉద్దేశంతో మేము అందరం ఈరోజు ప్రయత్నం చేసి ఆయన మద్దతు తెలపడానికి కోసమని తాడేపల్లి వెళ్ళడం జరుగుతుంది. సంబంధించిన వైస్ చైర్మన్ కూడా ఇందులో వైసీపీ నుంచి అయితే వీడి ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది. పాటాడు ప్రతిసారి చెప్పండి, ఇటు ఎంతమంది కౌన్సిలర్లు వెళ్తున్నారు? మీరు ఇప్పుడు ఎందులోకి వెళ్ళడానికి కారణం ఏంటి? పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని మన పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజెంట్ 7 కౌన్సిలర్లు ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ యొక్క వార్డుల అభివృద్ధి కోసమే ఈ పార్టీలో చేరుతున్నట్టుగా కౌన్సిలర్లకు అభిప్రాయాలు చెప్తున్నారు. ముఖ్యంగా మన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి ఆహ్వానం మేరకు మేమంతా జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించాం. అంటే నిన్నటి వరకు ఈ పార్టీ కార్యాలయం వెలవలబోయేది, ఇప్పుడంతా కూడా మళ్ళీ కోలాహలంగా కనబడుతుంది. ఎలా చూడాలంటారు? పిఠాపురంలో ఎలా ఉండబోతుందంటారు? పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశం మీదే అందరూ గ్రామం నుంచి పట్టణాల నుంచి అందరూ కూడా జనం ఇలా మీరు చూస్తున్నారు తండోపతండాలుగా వచ్చి పార్టీలో చేరతామని ముందుకు వస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత కూడా పార్టీ బలోపేతమడానికి అందరూ కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. మొత్తం అంతా కూడా ఇక్కడైతే భారీ ఎత్తున అయితే ఇప్పటికే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కౌన్సిలర్లతో పాటు అలాగే వైస్ చైర్మన్లు కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇందులోకి వెళ్తున్నటువంటి కార్లు అయితే భారీ కాన్వాయ్ల మధ్య మంగళగిరి పిఠాపురం నుంచి అయితే మంగళగిరి కార్యాలయానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మొత్తం మీద అయితే పిఠాపురం నియోజకవర్గానికి అయితే వైసీపీకి అయితే భారీ బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పుడు అయితే పార్టీని గతంలో వీడి రాజీనామా చేసినప్పటికీ ఇప్పుడు ముఖ్యమైన అనుచరులు వైసీపీలో కొనసాగుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఉన్నారు. అలాగే ప్రధానమైన వాళ్ళంతా కూడా ఇప్పుడు వైసీపీని వీడి ఇప్పుడు అలాగే రాజీనామాలు చేసి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యేందుకు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు భారీ ఎత్తున అయితే ఈరోజు మంగళగిరిలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క భారీ కాన్వాయ్ మధ్య అయితే పిఠాపురం నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి అయితే భారీ ఎదురుదెబ్బ అనేది ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.